ఓకే. మామూలుగా మనం హెచ్టిఎంఎల్ యూస్ చేసేటప్పుడు యాంకర్ ట్యాగ్స్ యూస్ చేసి మనం వేరే పేజ్కి రౌటింగ్ అంటే లింక్స్ అటాచ్ చేస్తాం. వేరే పేజ్కి వెళ్ళడానికో లేకపోతే వేరే అప్లికేషన్కి అవును సార్. వెళ్ళడానికో మనం ఏం చేస్తాం, ఒక లింక్స్ అనేది యూజ్ చేస్తాం. కానీ రియాక్ట్ లో మనకి సింగిల్ పేజ్ ఉంటుంది. మనం హెచ్టిఎంఎల్ అయితే పేజెస్ ని లింక్ కి అటాచ్ చేస్తాం కదా. కానీ ఇక్కడికి సార్. వచ్చాక రియాక్ట్ లో కాంపోనెంట్స్ ఉంటాయి. సో కాంపోనెంట్స్ ను యూస్ చేసుకొని మనము రెండర్ చేయాలి. అంటే వేరే వేరే కాంపోనెంట్ ఓపెన్ చేయడం, క్లిక్ చేసినప్పుడు ఇట్లా వేరే పేజెస్ ఓపెన్ అవ్వాలంటే ఇక్కడ కాంపోనెంట్స్ ఓపెన్ అవ్వడం అనే అర్థం. ఓకేనా. ఇక్కడ రియాక్ట్ లెక్క వచ్చాలకి ప్రతిదీ కాంపోనెంట్ బేస్డ్ కాబట్టి మీరు ఏదైనా లింక్ క్లిక్ చేస్తే ఇంకొక కాంపోనెంట్ ఓపెన్ అవుతుంది, ఇంకొక పేజ్ కాదు. ఓకేనా. సో ఇక్కడ డిఫరెంట్ గా వర్క్ అవుతుంది కాబట్టి ఇక్కడికి యూస్ చేసే రౌటింగ్ కూడా డిఫరెంట్ గా వర్క్ చేయాలి మనం. ఇక్కడ మనకి మామూలుగా యాంకర్ ట్యాగ్స్ వర్క్ అవుతాయి. HTML లో ఉన్న యాంకర్ ట్యాగ్స్ కూడా ఇక్కడ రియాక్ట్ లో వర్క్ అవుతాయి. కానీ ఉమ్. మనం అది యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మొత్తం కంప్లీట్ పేజ్ మొత్తం రీలోడ్ అవుతుంది. ఓకేనా. మనం ఏదైనా యాంకర్ ట్యాగ్ తీసుకొని రన్ చేస్తే మనకి మొత్తం పేజ్ అంతా రీలోడ్ అవుతుంది. సో నాకు పేజ్ మొత్తం రీలోడ్ అవ్వకూడదు, పర్టికులర్ గా కాంపోనెంట్ మాత్రమే రీలోడ్ అవ్వాలా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ ఇంపోర్ట్స్ రాశాను కదా, అన్ని ఇంపోర్ట్స్ చేశాను. సో ఈ ఇంపోర్ట్స్ అన్ని వర్క్ అవ్వాలనుకుంటే మన మనం ఫస్ట్ ఒక ప్యాకేజ్ డౌన్లోడ్ చేసుకుంటాం. డిఫాల్ట్ గా రియాక్ట్ లో రౌటింగ్ కి సంబంధించి ఎలాంటి ప్యాకేజెస్ ఉండవు. అంటే రౌటింగ్ ని యాక్సెస్ చేసుకోలేం. రౌటింగ్ ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే మనం ఒక ప్యాకేజ్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ ప్యాకేజ్ నేమే ఇక్కడ రాస్తాను చూడండి. సో మీరేం ప్యాకేజ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ npm ఇన్స్టాల్ రియాక్ట్ రౌటర్ డామ్. ఇది రియాక్ట్ రౌటర్ డామ్ అని ఉంది. ఈ ప్యాకేజ్ ని మనం ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి రియాక్ట్ లో. దానికి మనం యూజ్ చేసే అది ఏంటంటే కమాండ్ npm అంటే నోడ్ ప్యాకేజ్ ఎన్పిఎం. మేనేజర్. ఇన్స్టాల్ అని యూజ్ చేస్తున్నాం. ఏది ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం? రియాక్ట్ రౌటర్ డామ్ ని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం. ఇది ప్యాకేజ్ నేమ్. రియాక్ట్ రౌటర్ డామ్ అనేది ప్యాకేజ్ నేమ్. ఈ ప్యాకేజ్ యూజ్ చేసుకొని మనం రౌటింగ్ అనేది రాస్తాం అనమాట. సో ఈ ప్యాకేజ్ ని డౌన్లోడ్ చేసుకోండి, మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఎంటర్ ప్రెస్ చేస్తే నాకు ఇది డౌన్లోడ్ అవుతుంది. కానీ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి నాకు ఆల్రెడీ ప్యాకేజ్ ఉన్నట్టు చూపిస్తుంది. చూడండి, నాకు ఆల్రెడీ ప్యాకేజ్ ఉంది కాబట్టి ఇలా చూపిస్తుంది. మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. రైట్ సార్. ఓకే. డౌన్లోడ్ చేసుకున్నాక ఎలా వర్క్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను ఫస్ట్ ఈ ప్యాకేజ్ ని యూస్ చేసుకోవాలంటే ఈ ప్యాకేజ్ లో ఉన్న కాంపోనెంట్స్ అన్నిటిని నేను యూస్ చేసుకుంటాను. ఏ కాంపోనెంట్స్ కావాలో ఆ కాంపోనెంట్స్ మాత్రం నేను యూస్ చేసుకుంటున్నా. ఇక్కడ నాకు బ్రౌజర్ రౌటర్ అని ఉంది. ఈ కాంపోనెంట్ ని యూస్ చేసుకుంటున్నా. అది కూడా నేను ఎలా తీసుకున్నా అంటే ఈ ఫుల్ నేమ్ రాయకుండా నేను ఒక షార్ట్ కట్ రాసుకున్నా. దానికి రౌటర్ అనేది షార్ట్ కట్ యాజ్ అని పెట్టాను చూసారా. యాజ్ అంటే కాలియాస్ ని క్రియేట్ చేస్తున్నట్టు అన్నమాట. బ్రౌజర్ రౌటర్ ని నేను షార్ట్ కట్ లో రౌటర్ అని క్రియేట్ చేసుకున్నా. ఇక్కడ తర్వాత రౌట్స్ అనేది ఉంది, రౌట్స్ తీసుకున్నా. తర్వాత రౌట్, తర్వాత లింక్, తర్వాత అవుట్లెట్. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఎక్కడి నుంచి? ఫ్రమ్ రియాక్ట్ రౌటర్ డామ్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ మనం రౌటింగ్ సెట్ చేయాలనుకుంటే ఆ లింక్స్ అనేది ఇవ్వాలా. ఈ పర్టికులర్ లింక్ ఈ యూఆర్ఎల్ టైప్ చేస్తే ఈ లింక్ ఓపెన్ అవ్వాలా అనేది మనం ఇవ్వాలా. సో ఫస్ట్ ఏం చేద్దామంటే యూఆర్ఎల్స్ ని క్రియేట్ చేస్తాం. యూఆర్ఎల్స్ కి పర్టికులర్ కాంపోనెంట్ ని లింక్ చేయాలి. ఫస్ట్ థింగ్ అదే మనం చేసేది. సో ఇక్కడ ఒక కంటైనర్ ని క్రియేట్ చేయాలి ఫస్ట్. ఈ కంటైనర్ ఏ కంటైనర్ అంటే బ్రౌజర్ రౌటర్ అని ఉంది చూసారా. ఈ కంటైనర్ మనం ఎలా ఇంపోర్ట్ చేసుకున్నాం? రౌటర్ కింద ఇంపోర్ట్ చేసుకున్నాం. సో నేను అది వాడుతున్నాను ఇక్కడ. రౌటర్, మనం ఈ బ్రౌజర్ రౌటర్ లో ఈ రౌటర్ ఉంది కదా, ఈ రౌటర్ ని తీసుకున్నాము. ఈ రౌటర్ లో ఈ రౌట్స్ ఇవన్నీ మనం యూస్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ బ్రౌజర్ రౌటర్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి మీకు ఈ జావా స్క్రిప్ట్ లో ఏ హిస్టరీ అనేది చూపించాను కదా, విండో డాట్ హిస్టరీ అనేది గుర్తుందా? సార్.
ఏం చేయొచ్చు వన్ స్టెప్ అదే బ్రౌజర్ లో బ్యాక్ వెళ్ళాలన్నా ఫార్వర్డ్ వెళ్ళాలన్నా లేకపోతే హిస్టరీ సార్. హిస్టరీ యూస్ చేస్తాం కదా. ఇది ఏం చేస్తుందంటే ఈ బ్రౌజర్ రౌటర్ అనే కాంపోనెంట్ మనకి బ్రౌజర్ లో ఉన్న హిస్టరీ ఏపీఐని యూస్ చేసుకుంటుంది. ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్, అది కంప్లీట్ గా నేను మళ్ళీ చెప్తాను. ప్రస్తుతానికైతే ఇది హిస్టరీ ఏపీఐని యూస్ చేసుకుంటుంది. అంటే హిస్టరీలో మనకి ఏమేమైతే ఆప్షన్స్ ఉంటాయో బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇవన్నీ, ఆ కమాండ్స్ ఈ రౌటర్ ని యూస్ చేసుకొని కూడా మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం. ఓకేనా. ఆ ఏపీ అయితే ఇది బిల్డ్ చేసింది. ఓకేనా. ఇప్పుడు మనకి లోపల రౌట్స్ అనేది తీసుకున్నాం. ఇంకోటి ఇక్కడ రౌట్స్ అనేది, ఈ రౌట్స్ ఏం చేస్తాయంటే మనకి మనం క్రియేట్ చేస్తున్న యూఆర్ఎల్స్ అన్నిటిని ఒక గ్రూప్ లాగా క్రియేట్ చేస్తుంది అనమాట. మనం రౌట్స్ అన్ని క్రియేట్ చేస్తాం, అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను స్టెప్ బై స్టెప్. కానీ రౌట్స్ అంటే గుర్తుపెట్టుకోండి ఒక కంటైనర్ అన్నమాట. మనం ఇచ్చే డిఫరెంట్ రౌట్స్ ని అది గ్రూప్ చేసి పెడుతుంది. అందుకే ఈ రౌట్స్ అనేది మనం యూస్ చేసుకుంటాం కాంపోనెంట్ రౌట్. ఓకే, రౌట్స్. ఈ రౌట్స్ లోపల ఇప్పుడు మనం మనకు కావాల్సిన రౌట్ ని క్రియేట్ చేసుకుంటాం. ఈ రౌట్ ఏం తీసుకుంటుందంటే ఒక పాత్ తీసుకుంటుంది ఫస్ట్. పాత్ అంటే ఏంటంటే మనం యూఆర్ఎల్ టైప్ చేస్తాం కదా బ్రౌజర్ లో, ఇక్కడ యూఆర్ఎల్ సార్. టైప్ చేస్తుంటామే, దీన్ని పాత్ అంటారు. ఓకేనా. ఈ పాత్ ని మనం ఇక్కడ స్పెసిఫై చేయాలి. ఏ పాత్ అంటే స్లాష్ ఇచ్చినప్పుడు ఏ పాత్ రావాలా అనేది ఇస్తున్నాను ఇక్కడ. అంటే ఫార్వర్డ్ స్లాష్ పెట్టినప్పుడు ఏ పాత్ రావాలో మనం ఇక్కడ డిసైడ్ చేస్తున్నాం. ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ అని ఇచ్చాను, ఇది పాత్ నేమ్. ఓకేనా. తర్వాత ఎలిమెంట్ అనే కాంపోనెంట్ ప్రాపర్టీ ఉంటుంది. ఎలిమెంట్, ఈ ప్రాపర్టీకి మనం ఏదైనా కాంపోనెంట్ ని ఇస్తాం అనమాట. కాంపోనెంట్ నెట్ కాల్ చేస్తాం మనం, అలా కాంపోనెంట్ ఇస్తాం ఇక్కడ. ఇక్కడ హోమ్ కాంపోనెంట్ ఇస్తాను. నేను ఇక్కడ హోమ్ కాంపోనెంట్ ఇస్తున్నాను. ఎప్పుడైతే యూజర్ ఫార్వర్డ్ స్లాష్ క్లిక్ చేస్తాడో అప్పుడు నాకు హోమ్ పాత్ అనేది రావాలని ఇస్తున్నాను. సో నేను ఇక్కడ చూపిస్తాను అది ఎలాగో. అంతకంటే ముందు మనం ఏం చేయాలా, హోమ్ పాత్ ని ఇక్కడ హోమ్ కాంపోనెంట్ ఇచ్చాం కాబట్టి హోమ్ కాంపోనెంట్ ని మనం క్రియేట్ చేసుకోవాలా. ఎక్కడ క్రియేట్ చేసుకుందాం, ప్రెసెంట్ ఉన్న ఒక ఫైల్ తీసుకుందాం. ఇక్కడ నేను హోమ్ కాంపోనెంట్ క్రియేట్ చేస్తాను, జేఎస్ఎక్స్. ఓకే, నేను హోమ్ కాంపోనెంట్ తీసుకున్నాను. ఇక్కడ డివ్ కాకుండా కాంపోనెంట్, హోమ్ కాంపోనెంట్. ఓకేనా. ఈ హోమ్ కాంపోనెంట్ ని నేను ఇక్కడ లింక్ చేశాను. సో ఇప్పుడు బ్రౌజర్ లోకి వెళ్ళి అది వర్క్ అవుతుందో లేదో చూద్దాం. ఎప్పుడైతే ఇప్పుడు ఇంపోర్ట్ చేయలేదు కదండి సార్ ఆ ఫైల్ ని. ఇక్కడ యాప్ జేఎస్ లో హోమ్ ని ఇంపోర్ట్ చేయాలి. ఓకే ఓకే, ఇంపోర్ట్ చేస్తా. ఇంపోర్ట్ హోమ్ ఫ్రమ్ ఫ్రమ్ ఫార్వర్డ్ డాట్ డాట్ ఫార్వర్డ్ స్లాష్ హోమ్. హోమ్ డాట్ జేఎస్ఎక్స్. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ యాప్ అంటే ఇంకా బ్రౌజర్ రన్ చేయాలి. రన్.
ఓకే, హోమ్ కాంపోనెంట్ వస్తాను. ఇప్పుడు ఏం చేసాం, హోమ్ కాంపోనెంట్ క్రియేట్ చేసాము. ఆ కాంపోనెంట్ ని మనం యాప్ కాంపోనెంట్ లో కాల్ చేస్తున్నాం. అది ఎక్కడ, ఒక రౌట్ పాత్ ఇచ్చాం, ఫుటర్. ఇక్కడ స్లాష్ అని ఇచ్చాం కదా, స్లాష్ ఇచ్చినప్పుడు మాత్రమే నాకు హోమ్ అనేది క్రియేట్ అవుతుంది, అంటే వర్క్ అవుతుంది. వెళ్ళి నేను ఇక్కడ అలా కాదు, స్లాష్ ఇచ్చినప్పుడు కాదు, స్లాష్ హోమ్ అని ఇచ్చినప్పుడు మాత్రమే నాకు ఓపెన్ కావాలనుకుంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎర్రర్ చూపిస్తాను. ఇక్కడ నాకు వర్క్ అవ్వట్లేదు కదా, ఏం చూపించట్లేదు. ఎప్పుడైతే నేను ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ హోమ్ అని ఇస్తాను URL లో, అప్పుడు ఆ కాంపోనెంట్ అనేది నాకు రెండర్ అవుతుంది. సో మనం ఇప్పుడు సక్సెస్ఫుల్ గా కాంపోనెంట్ బిల్డ్ చేస్తున్నాం, అంటే URL కి ఒక కాంపోనెంట్ డిస్ప్లే చేయడానికి మనం రాసాం అనమాట. రౌట్స్ అనేది క్రియేట్ చేసాం, సక్సెస్ఫుల్ గా రౌట్స్ క్రియేట్ చేసి, ఇది రౌట్స్ క్రియేట్ చేయడం అంటే. మీరు URL లో టైప్ చేస్తారే, అది పాత్ లో వస్తుంది అనమాట. స్లాష్ పెట్టి మీరు ఇచ్చేదంతా పాత్ కింద వస్తుంది, రౌట్స్ అనేది వస్తాయి. సో ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ అంటేనే హోమ్ కాంపోనెంట్ వస్తుంది. నెక్స్ట్ మనం ఓకే, ఇక్కడ మళ్ళీ పాత్ కాంపోనెంట్, పాత్ ప్రాపర్టీ ఇచ్చేసి దీని లోపల మనము స్లాష్ అబౌట్ అని ఇస్తున్నాను, అబౌట్ పేజ్. ఓకేనా, దీనికి ఎలిమెంట్ ఇవ్వాలి. ఎలిమెంట్ అబౌట్ ఎలిమెంట్ సారీ అంటే హోమ్ అబౌట్ పేజ్ హోమ్ ఇవ్వాలి మనం. హోమ్ కాంపోనెంట్ అనేది పాస్ చేయాలి ఇక్కడ. మరి ఇప్పుడు సో నేను ఇంకొకటి ఇక్కడ అబౌట్ అబౌట్ పేజ్ పేజ్ ఇస్తున్నాను. సో ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ అబౌట్ అబౌట్ పేజ్ ని క్రియేట్ అబౌట్ చేయాలి. పేజ్ ఓకే సో నేను పేజ్ ని క్రియేట్ చేయదలుచుకోలేదు, ఇక్కడే డిఫైన్ చేసేస్తాను అబౌట్ పేజ్ ని కూడా. ఇక్కడ యారో ఫంక్షన్ తీసుకున్నాను, కాన్స్ట్ అబౌట్ ఎవరు అబౌట్ కాంపోనెంట్. సో ఇప్పుడు అబౌట్ కాంపోనెంట్ కూడా క్రియేట్ చేసాం. ఓకేనా, ఇప్పుడు బ్రౌజర్ లోకి వెళ్ళి ఏమైంది, ఏం చేస్తాను. అబౌట్ కాంపోనెంట్ క్రియేట్ చేశాను. నేను ఇప్పుడు ఇలా ఇక్కడ హోమ్ లో ఉన్నా కదా, హోమ్ కాకుండా అబౌట్ అని ఇస్తాను. అబౌట్ సో నాకు అబౌట్ కాంపోనెంట్ వచ్చింది. వెళ్ళి నేను స్లాష్ ఇస్తే హోమ్ కాంపోనెంట్ సార్ నాకు హోమ్ రెండు కాంపోనెంట్ వస్తాయి. వస్తాను. ఓకేనా, ఇప్పుడు కాంపోనెంట్స్ క్రియేట్ చేస్తాం. స్లాష్ అంటే హోమ్ కాంపోనెంట్ వస్తుంది, ఫార్వర్డ్ స్లాష్ అబౌట్ అంటే మనకి రెండు అబౌట్ స్లాష్ కాంపోనెంట్ వస్తుంది. స్లాష్ ఇస్తే రెండు ఒకటి చేస్తే ఓకే వస్తుందా సార్? వస్తాయి కదా సార్ అబౌట్ తీసేసి ఏంటండి, ఇక్కడ అబౌట్ తీసేసి రెండిటికి స్లాష్ వేస్తే మనం అక్కడ స్లాష్ ఇస్తే యూఆర్ఎల్ లో రెండు వస్తాయి కదా సార్? రెండు రెండు వస్తాయి. కామన్ గా కదా, పాత అనేది కామన్ కదా. కామన్ అబౌట్ తీసేసాం, ఏమొస్తుంది ఇక్కడ, హోమ్ ఫస్ట్ కాంపోనెంట్. అక్కరెన్స్ మాత్రమే వస్తుంది. నేను ఫార్వర్డ్ స్లాష్ పెట్టినా కానీ ఫస్ట్ కాంపోనెంట్ మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ కాంపోనెంట్ కి మాత్రమే మీరు స్లాష్ అని ఇక్కడ స్టార్ట్ అవుతుంది కదా, స్టార్టింగ్ లో ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చారు. సో ఈ కాంపోనెంట్ మాత్రమే రన్ అవుతుంది, నెక్స్ట్ కాంపోనెంట్ కి వెళ్ళదు అనమాట. ఓకేనా, ఒకే రౌట్ కి ఒక కాంపోనెంట్ మాత్రమే మనం అచీవ్ చేయగలం, డిఫరెంట్ డిఫరెంట్ కాంపోనెంట్స్ తీసుకోలేం. ఓకేనా, ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ అని స్లాష్ పెట్టారు, స్లాష్ అంటే హోమ్ అని తీసుకున్నాం, హోమ్ కే వర్క్ అవుతుంది. తర్వాత నువ్వు స్లాష్ పెట్టి అబౌట్ ఇస్తే అబౌట్ ఏం రాదు. నీకు ఒకవేళ అబౌట్ కావాలనుకుంటే దీనికి హోమ్ అని పెట్టేసుకో, లేకపోతే దీనికి సమ్ నేమ్ అనేది ఇస్తాం. ఇప్పుడు దీని ఫార్వర్డ్ స్లాష్ కి అబౌట్ అనేది ఇస్తాం. అప్పుడు నేను అబౌట్ సేవ్ చేస్తాను. కాంపోనెంట్ వస్తుంది. ఇప్పుడు నాకు అబౌట్ కాంపోనెంట్ డిస్ప్లే అవుతుంది చూడండి ఇక్కడ, ఫార్వర్డ్ స్లాష్. ఓకేనా, ఓకే ఇది రౌట్స్ క్రియేట్ చేసాం. ఒకటి గుర్తుపెట్టుకొని, ఇప్పుడు జస్ట్ రౌట్స్ క్రియేట్ చేసాం అంటే మనం ఆ రౌట్ క్లిక్ చేసినప్పుడు మనకి ఈ కాంపోనెంట్ అనేది మనకి చూపిస్తుంది. కానీ రియల్ గా మనకి అది కాదు కదా జరగాల్సింది. మనకి ఒక నావిగేషన్ బార్ ఉంటుంది, ఆ నావిగేషన్ బార్ లో మీరు లింక్ క్లిక్ చేసినప్పుడు ఆ పేజ్ అనేది, అంటే ఆ కాంపోనెంట్ అనేది మీకు రావాలి. కాంపోనెంట్ సో మనం ఏం చేద్దాం, ఇప్పుడు క్రియేట్ చేసిన, ఎందుకంటే నేను చెప్తాను ఇది, మనం ప్రతిసారి ఇక్కడ URL లో టైప్ చేస్తున్నాం, అబౌట్ స్లాష్ అనేది మనం URL లో టైప్ చేస్తున్నాం. రియల్ గా మనం ఇక్కడ టైప్ చేయం కదా.
ఒక వెబ్సైట్ లో ఎవరే గానీ యూఆర్ఎల్కి వెళ్ళి టైప్ చేస్తా కూర్చోరు కదా ఎవరే గానీ. లేదా డైరెక్ట్ లింక్ క్లిక్ చేసి ఆ లోపల లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు, లేకపోతే బటన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఆ బటన్స్ క్లిక్ చేసినప్పుడు మనకి ఆ పేజ్ కి తీసుకెళ్ళడమో, లేకపోతే ఆ లింక్ ని క్లిక్ చేసినప్పుడు ఆ పేజ్ కి తీసుకెళ్ళడమో జరుగుతుంది. ఇక్కడ పేజెస్ కాకుండా కాంపోనెంట్స్ ఉంటాయి కాబట్టి కాంపోనెంట్స్ ఎలా వర్క్ అవుతున్నాయి అనేది మనం ఆ రౌట్స్ అనేది ఇచ్చాం. ఇప్పుడు ఫార్వర్డ్ స్లాష్ అబౌట్ అంటే అబౌట్ పేజ్ కి తీసుకెళ్తాను, స్లాష్ అంటే హోమ్ పేజ్ కి తీసుకెళ్తాను, ఇలా హోమ్ డిస్ప్లే పేజ్. అవుతున్నాయి కదా. సో ఈ పేజెస్ కి మనం లింక్స్ అనేది అటాచ్ చేయాలి. ఓకేనా. ఆ లింక్ కి ఓకే సార్. ఈ అడ్రస్ అనేది పాస్ చేస్తాం. ఇక్కడ పాత్ ఉంది, ఈ పాత్ ఉన్న అడ్రస్ మనం క్రియేట్ చేసే లింక్స్ కి అడ్రస్ లాగా అంటే హెచ్డిఎఫ్ లో మనం పాస్ చేస్తాం యాక్చువల్ గా. ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ హోమ్ ఉంది కదా, హోమ్ కాంపోనెంట్ ఇక్కడ నావిగేషన్ బార్ నేను సపరేట్ గా నావిగేషన్ బార్ నే ఒక కాంపోనెంట్ గా తీసుకున్నాను. ఓకేనా. నీకు అందుకే నావిగేషన్ బార్ క్రియేట్ చేయడం నేర్పించాను. ఓకే సార్. చూడండి ఇక్కడ నేను క్రియేట్ చేశాను, ఒక నావిగేషన్ బార్ ని క్రియేట్ చేశాను. సేవ్ చేస్తున్నాను. ఇక్కడ లింక్ టు అని ఉంది. ఇది యాక్చువల్ గా రియాక్ట్ వర్చువల్ డామ్, అదే రియాక్ట్ రౌటర్ డామ్ ప్రొవైడ్ చేసే లింక్ అన్నమాట. ఇది మనం యూజ్ చేసుకొని మనం వర్క్ చేయొచ్చు. ఓకే. అంతకంటే ముందు దీని కాకుండా మనం మామూలు లింక్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ప్రస్తుతానికి ఓకే ఇవన్నీ సార్. రిమూవ్. కట్టాలి. లిస్ట్ ఫస్ట్. స్లాష్ అబౌట్ తీసుకున్నాం, ఇది హోమ్ కాంపోనెంట్ కింద తీసుకున్నాం. సేవ్ చేస్తున్నాను. ఇక్కడ నావ్ బార్ లోకి వచ్చాకే స్లాష్ అబౌట్ ఇచ్చాను. ఇంకొకటి స్లాష్. స్లాష్. లిస్ట్ లోనే తీసుకోవాలి. హోమ్ తీసుకున్నా. ఇక్కడ అబౌట్ పేజ్కి వచ్చాకే అబౌట్. ఇది కూడా లిస్ట్ లో తీసుకోవాలి కదా సార్ అప్పుడు. తీసుకో, దాందేముంది. ఓకే. ఇప్పుడు చూడండి హోమ్ కాంపోనెంట్ లో ఉన్నాం, స్లాష్ ఇచ్చాం కాబట్టి. సో ఈ కాంపోనెంట్ నావిగేషన్ కాంపోనెంట్ ని మనము యాప్ కాంపోనెంట్ లో ఇందాక కామెంట్ అవుట్ చేసాం, ఇప్పుడు దాన్ని ఇంక్లూడ్ చేస్తున్నాం. సేవ్ చేశాను. ఇక్కడ ఆ కాంపోనెంట్ ని మనం నావిగేషన్ బార్ ని మనం ప్లేస్ చేయాలి. ఎక్కడ ప్లేస్ చేయాలి మన యాప్ కాంపోనెంట్ లో, అదనేది ఎక్కడ కావాలనుకుంటున్నాం, టాప్ లో కావాలనుకుంటున్నాం. నేనేం చెప్పాను, ఇక్కడ రౌటర్ అనేది బ్రౌజర్ రౌటర్. ఇది టోటల్ గా ఏం చేస్తుంది, ఒక కంటైనర్, ఒక ఏంది ఒక మెయిన్ హిస్టరీ కంటైనర్. యూజ్ చేసుకోవడానికి చేస్తాను. కానీ ఇదంతా ఏం చేస్తామంటే దీని లోపల మనం క్రియేట్ చేసే నావిగేషన్ బార్ ని ప్లేస్ చేయాలి. ఇక్కడ ఒకటి గుర్తు, ఇక్కడే మనం ఇది పేరెంట్ కాంపోనెంట్ కింద వర్తిస్తుంది. ఈ రౌటర్ అనేది పేరెంట్ కాంపోనెంట్ లో ఉంటుంది అనమాట. ఈ కాంపోనెంట్ లోపల మనం ఏం ఇవ్వాలనుకున్నా కానీ ఈ కాంపోనెంట్ లోపల ఇస్తాం. ఫీల్డ్ గా సో నేను నావడాల్సి. ఇక్కడ మనం డివ్ తీసుకుంటాం కదా, డివ్ లాగా వర్క్ అవుతుంది ఇప్పుడు ఈ రౌటర్ కాంపోనెంట్. దీని లోపల మనం నావిగేషన్ బార్ ని ప్లేస్ చేస్తాం. ఇక్కడ ఓకే. నావబార్ కమ్. నెంబర్, సో నాకు నా బార్ కనబడుతుంది. ఓకేనా. ఇప్పుడు హోమ్ ఉంది, అబౌట్ ఉంది, మనం ఇచ్చిన లింక్స్. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. ఏది క్లిక్ చేస్తే హోమ్ చేస్తే హోమే. పైన పైన వైట్ అనేది కనబడుతుందా. ఇప్పుడు పేజ్ రీలోడ్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. నేను ఇప్పుడు అబౌట్ క్లిక్ చేస్తే ఆడ పేజ్ రీలోడ్ అవుతుందేమో చూడండి. కనబడుతుందా. అయింది. పైన ఏమైతుంది, పేజ్ రీలోడ్ అవుతుంది. రీలోడ్ అవుతుంది సార్. యాక్చువల్ గా మనం లింక్ యాంకర్ ట్యాగ్స్ తీసుకుంటే వర్కింగ్ అలా జరుగుతుంది. అంటే పేజ్ మొత్తం రీలోడ్ అవుతుంది. మనం రియాక్ట్ వాడేది పేజ్ ప్రతిసారి రీలోడ్ అవ్వకూడదనే కదా మనం తీసుకునేది. సార్ సింగిల్ పేజ్ లోనే మనం సింగిల్ పేజ్ లోనే అప్లికేషన్ అనేది ఒక్కసారి మాత్రమే లోడ్ అవ్వాలి. లోడ్ మిగతా అవ్వాలి. టైమ్స్ అంతా ఆటోమేటిక్ గా లోపల ప్రాసెస్ అనేది జరుగుతూ ఉండాలి. కానీ మామూలు యాంకర్ ట్యాగ్స్ తీసుకుంటే పేజ్ అనేది రీలోడ్ అవుతూ ఉంటుంది. డిఫాల్ట్ గా HTML లో జరిగే ప్రాసెస్ జరుగుతుంది. యాంకర్ ట్యాగ్స్ ఏం చేస్తాయి, మనం లింక్ క్లిక్ చేసినామంటే HTML లో పేజ్ మొత్తం లోడ్ అవుతుంది. ఇక్కడ కూడా యాంకర్ ట్యాగ్స్ తీసుకుంటే పేజ్ మొత్తం రీలోడ్ అవుతుంది. సో నాకు అలా రీలోడ్ అవ్వకూడదు. దానికి నేనేం చేస్తానంటే ఈ లింక్ తీసేస్తాను.
ఈ లింక్స్ తీసేసి లింక్ అనేది మనం ఇందాక చూపించినట్టు అది తీసుకున్నాను నేను. ఇక్కడ బ్యాక్ వెళ్తే అదే నాకు చూపిస్తుంది కంట్రోల్. సో ఇక్కడ చూడండి, నేను లిస్ట్ ఐటమ్స్ తీసుకున్నా. దీని లోపల లింక్ అనే ట్యాగ్ కనబడుతుంది. ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాను చూడండి, రియాక్ట్ రౌటర్ డామ్ లో నుంచి లింక్ అనే కాంపోనెంట్ ని తీసుకున్నాను. ఓకేనా? ఈ లింక్ అనే కాంపోనెంట్ ని తీసుకొని మనం ఏం చేస్తాము, ఇక్కడ యూస్ చేసుకుంటాం దాన్ని. లింక్ టు అని చేసి ఇక్కడ మనం ఈ మనం రావాల్సిన లింక్స్ అన్ని ఇస్తాం. ఈ టూ అనే కాంపోనెంట్ ఉంది చూసారు, ఇక్కడ ప్రాపర్టీ ఉంది చూసారా, ఈ ప్రాపర్టీకి మనం హెచ్రెఫ్ కి పాస్ చేస్తున్నాం కదా అడ్రస్. ఇక్కడ టూ ప్రాపర్టీకి మనం ఆ అడ్రస్ అనేది పాస్ చేస్తాం. ఇక్కడ నేను టూ కి హోమ్ కి ఏమి ఇచ్చాను, ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చాను. అబౌట్ కి ఫార్వర్డ్ స్లాష్ అబౌట్ అని ఇచ్చాను. కాంటాక్టర్స్ కి ఫార్వర్డ్ స్లాష్ కాంటాక్ట్ అని ఇచ్చాను. ఓకేనా? ఇలా మనం క్రియేట్ చేసాం. సో 3 లింక్స్ తీసుకున్నాం, 3 లింక్స్ కి 3 ఇచ్చాం. సో నేను కాంటాక్ట్ అది అనేది నేను ఇంకా కాంపోనెంట్ బిల్ చేయలేదు. సో కాంపోనెంట్ బిల్ చేయాలి కాంటాక్టర్స్ కి. సో నేను ఇక్కడ JS లో ఫస్ట్ ని సేవ్ చేస్తున్నాను. 3 కాంపోనెంట్స్. ఇప్పుడు అర్థమైంది? ఏమైనా డౌట్ ఉందా? అర్థమైంది సార్. ఇంతకుముందు యాంకర్ ట్యాగ్ తీసుకున్నాం, అది కూడా వర్క్ అవుతుంది. కానీ అది తీసుకుంటే కానీ పేజ్ మొత్తం పేజ్ రీలోడ్ అంతా అవుతుంది. లోడ్ అవుతుంది. లింక్ తీసుకుంటే ఓన్లీ కాంపోనెంట్ మాత్రమే లోడ్ అవుతుంది, రెండర్ అవుతుంది అంతే. పేజ్ మొత్తం రీలోడ్ అవ్వదు, అది గుర్తు పెట్టుకోండి. అందుకే లింక్ తీసుకున్నాం. దీనికి ప్రాపర్టీ వచ్చేసరికి హెచ్ఎఫ్ కాదు, టూ ప్రాపర్టీ ఉంటుంది. ఓకే సార్. ఓకే, ఇప్పుడు యాప్ డాట్ జేఎస్ కాంపోనెంట్ లోకి వెళ్తున్నాను. నేను కాంటాక్ట్ పేజ్ క్రియేట్ చేయాలి. ఇక్కడ కాన్స్ట్ కాంటాక్ట్ కాంటాక్ట్ అది పెడతాం. ఓకే, సార్. కాంపోనెంట్ కాబట్టి స్టార్టింగ్ కూడా క్యాపిటల్ తో స్టార్ట్ అవ్వాలా, అది గుర్తుపెట్టుకోండి. స్మాల్ ఇస్తే వర్కౌట్ అవ్వదు, మళ్ళీ రాలేదని మళ్ళీ నన్ను అడగద్దండి ఇక్కడ. కాంటాక్టర్స్ కాంపోనెంట్ కాంటాక్టర్స్ కాంపోనెంట్ క్రియేట్ చేసామా? ఈ క్రియేట్ చేసిన కాంపోనెంట్ ని రూట్ లో కూడా ఇవ్వాలి. మనం ఇక్కడ రౌట్ కూడా క్రియేట్ చేయాలి. ఓకేనా? రౌట్ క్రియేట్ చేయకపోతే మనకు వర్క్ అవుతుంది. క్యాపిటల్ ఆర్ పాత్ ఫార్వర్డ్ స్లాష్ కాంటాక్ట్. మీరు దీనిలో రౌట్ మధ్యలో స్పేసెస్ ఇట్లాంటివి లేకుండా ఉండేటట్టుగా చూసుకోండి. ఎందుకంటే స్పేసెస్ వలన కొన్నిసార్లు మన లింక్స్ అనేది సరిగ్గా వర్క్ అవ్వవు. సో వీలైనంత వరకు స్పేసెస్ లేకుండా లింక్స్ అనేది క్రియేట్ చేయండి. ఎక్కడే కానీ లింక్స్ స్పేసెస్ ఉండవు కాబట్టి. ఇక్కడ కాంటాక్ట్ ఓకే, 3 లింక్స్ తీసుకున్నాం, దానికి 3 రౌట్స్ క్రియేట్ చేసాం. ఓకేనా? ఇప్పుడు బ్రౌజర్ లోకి వెళ్తున్నాను. సో మనకి ఇక్కడ కాంటాక్ట్ అస్ వచ్చింది, అబౌట్ వచ్చింది, హోమ్ వచ్చింది. ఇప్పుడు బాగా గమనించండి, పేజ్ రీలోడ్ అవుతుందో లేదో. నేను అబౌట్ క్లిక్ చేస్తున్నాను. అబౌట్ పేజ్ కింద మారింది చూడండి, కానీ పేజ్ కాంపోనెంట్ మాత్రం చేంజ్ అయింది. ఇప్పుడు కాంటాక్ట్ అస్ కూడా క్లిక్ చేస్తాను చూడండి, పైన పేజ్ ఏం లోడ్ అవ్వట్లేదు, కానీ కాంటాక్ట్ అస్ కాంపోనెంట్ మనకు వర్క్ అవుతుంది. ఓకేనా? ఇది కాంపోనెంట్స్ తో వర్క్ అవ్వడం. మనం ఫస్ట్ ఏం చేసాం, రౌట్స్ క్రియేట్ చేసాం. రౌట్స్ క్రియేట్ చేసిన తర్వాత దానికి మనం లింక్ చేసాం అనమాట. లింక్ ట్యాగ్ అన్న తీసుకున్నాం, లేకపోతే యాంకర్ ట్యాగ్ అన్న తీసుకున్నాం. యాంకర్ ట్యాగ్ వల్ల పేజ్ రీలోడ్ అవుతుంది కాబట్టి మనం లింక్ ట్యాగ్ యూజ్ చేసుకుంటున్నాం. ఓకేనా? అది ఎక్కడి నుంచి వస్తుంది? రౌటర్ డామ్ కాంపోనెంట్ నుంచి వస్తుంది, రియాక్ట్ రౌటర్ డామ్ కాంపోనెంట్ నుంచి వస్తుంది. ఓకేనా? మొత్తం ఇప్పుడు మనం వాడిన ట్యాగ్స్ అన్ని రియాక్ట్ రౌటర్ డామ్ నుంచి వస్తున్నాయి. ఇక్కడ నేను అన్ని ఇంపోర్ట్ చేసుకున్నాను చూడండి, బ్రౌజర్ రౌటర్ యాజ్ రౌటర్ అని. ఒకవేళ మీరు రౌటర్ షార్ట్ కట్ పెట్టుకోకూడదు అనుకున్నా కూడా నో ప్రాబ్లం. ఇది తీసేసేసి ఇక్కడ రౌటర్ ఉంది కదా, సో ఈ రౌటర్ ని నేను బ్రౌజర్ రౌటర్ కింద రాస్తాను, బ్రౌజర్ రౌటర్. ఓకేనా? సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా నాకు సేమ్ వర్కే ఉంటుంది, వేరే ఏదేం వర్క్ అవ్వదు. సేమ్ ఇంతకుముందు ఎలా వర్క్ అయిందో ఇప్పుడు కూడా అలాగే వర్క్ అయింది. నేనేమంటే షార్ట్ కట్ పెట్టుకోవాలనుకుంటే మీరు పెట్టుకోవచ్చు, దీనికే కాదు ఏ దానికైనా మీరు షార్ట్ కట్ పెట్టుకోవచ్చు. పెట్టుకోవాలనుకుంటే ఏం చేయాలంటే
మనం ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత యాజ్ అని ఇంపోర్ట్ పెట్టేసి చేసాను. మనం ఇస్తాం. ఓకేనా? ఇవి ఇంపోర్ట్ ఓకే చేసుకునే విధానం. ఒకవేళ డీస్ట్రక్చర్ చేసుకునేటప్పుడు ఏం చేస్తాం, కోలన్ పెట్టి దానికి ఏదైనా నేమ్ నేమ్ ఇచ్చినామంటే అది మనకి రీస్ట్రక్చర్ అలియాస్ కింద చేసుకోవచ్చు. క్రియేట్ అవుతుంది. ఓకే డీస్ట్రక్చర్ చేసుకోవచ్చు. అది గుర్తుపెట్టుకోవాలా. ఓకే, సేవ్ చేస్తాను, వర్క్ అవుతుంది ఇప్పుడు మనకి. సో ఇప్పుడు మనం సక్సెస్ఫుల్ గా అంటే రౌట్స్ క్రియేట్ చేసాం. ఆ రౌట్స్ ని మనము లింక్స్ యూస్ చేసుకొని ఓపెన్ చేయడానికి కూడా చూసాం. ఇప్పుడు ఇంకొక కాంపోనెంట్, ఇంకొక అదేంటి హుక్స్ ఉంటాయి. ఇంకొక డిఫరెంట్ హుక్ ఉంది. అది యూస్ చేసి మనం బటన్స్ కి మనము నావిగేషన్ ఇస్తాం. అంటే బటన్ క్లిక్ చేసినప్పుడు ఆ కాంపోనెంట్ కి తీసుకెళ్ళడానికి మనం యూస్ చేస్తాం. మీరు W3 స్కూల్స్ లేకపోతే గీక్ ఫర్ గీక్స్ సమ్ పేజెస్ ఏమైనా చూస్తే బటన్స్ క్లిక్ చేస్తే మనకి బ్యాక్ వెళ్తాను, ఫార్వర్డ్ వెళ్తాను, ఇవి జరుగుతున్నాయి కదా, హోమ్ పేజ్ కి సార్. తీసుకెళ్ళడం ఇవి. సో అలా బటన్స్ కూడా మనము ఇలా లింక్ పాత్ అనేది మనం ఇవ్వచ్చు. దానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ నేను సమ్ హోమ్ కాంపోనెంట్ తీసుకుంటున్నాను. హోమ్ కాంపోనెంట్ లో నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాను యూజ్ నావిగేటర్ అని ఒక కోట్. నావిగేటర్ తీసుకుంటాను. కోట్ నావిగేటర్. ఓకేనా? ఈ యూజ్ నావిగేట్ అనే హుక్ ని తీసుకుంటున్నాను. ఓకేనా? ఈ హుక్ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఏ పేజ్ కావాలంటే ఆ పేజ్ కి మనం మూవ్ కావచ్చు. ఇక్కడ నావిగేటర్ అనే కాదు, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా? నేమ్ అయితే ఏదైనా తీసుకోవచ్చు. ఒక వేరియబుల్ కి మనం ఆ ఫంక్షన్ తీసుకుంటాం. ఇది యూజ్ నావిగేట్ అనేది ఏం చేస్తుందంటే ఒక ఫంక్షన్ ని మనకి రిటర్న్ చేస్తుంది. అంటే ఒక ఫంక్షన్ స్ట్రక్చర్ ని మనకి రిటర్న్ చేస్తుంది. దీన్ని మనం ఫంక్షన్ స్ట్రక్చర్ గా తీసుకుంటాం అనమాట. దీన్ని మనం యూజ్ చేసుకొని మనం ఒక పేజ్ కి, ఒక లింక్ కి మనం మూవ్ కావచ్చు. ఇక్కడ హోమ్ కాంపోనెంట్ లోపల ఒక బటన్ క్రియేట్ చేస్తున్నాను. కానీ ఒక బటన్ క్రియేట్ చేశాను. ఇక్కడ బటన్ కి హోమ్ అనేది హోమ్ కాదు, అబౌట్ అని పెడుతున్నాను. ఓకేనా? దీని లోపల మనం ఏం చేద్దామంటే ఆన్ క్లిక్ ఇద్దాం. ఆన్ క్లిక్ ఈవెంట్. సో ఇది ఒక ఫంక్షన్ అని చెప్పాను కదా, నావిగేటర్ అనేది ఒక ఫంక్షన్. సార్. అంటే యూజ్ నావిగేట్ అనేది ఒక ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. ఆ ఫంక్షన్ ని మనం కాల్ చేసుకోవాలనుకుంటున్నాం. సో మనం ఏం చేస్తాం, దానికి ఒక క్లిక్ ఈవెంట్ కి దాన్ని యాడ్ చేస్తాం అనమాట. ఇక్కడ మనం ఒక అనానిమస్ ఫంక్షన్ ని పాస్ చేస్తాం. అనానిమస్ ఫంక్షన్ అంటే యారో ఫంక్షన్ అన్న పాస్ చేసుకోవచ్చు, లేదా మామూలు ఫంక్షన్ అన్న పాస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ యారో ఫంక్షన్ యూజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నావిగేటర్, దీని లోపల నావిగేటర్ అని పెట్టాము. ఈ ఫంక్షన్ తీసుకుంటున్నాం కదా, కాన్స్టెంట్ ఇచ్చిన ఫంక్షన్. దీన్ని దీనికి మనం ఏమని పంపిస్తాం అంటే ఇన్పుట్ పాస్ చేయాలా, ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలా. ఏం ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలంటే మనం ఏదైతే రౌట్ కి వెళ్ళాలనుకుంటున్నాం ఆ రౌట్. నేను ఇక్కడ అబౌట్ కాంపోనెంట్ ఈ లింక్ కి నేను క్లిక్ చేయాలనుకుంటున్నాను. అంటే ఎప్పుడైతే ఈ హోమ్ పేజ్ లో ఆ బటన్ క్లిక్ చేస్తాడో అప్పుడు అబౌట్ కాంపోనెంట్ అనేది ఓపెన్ అవ్వాలి. మనం అబౌట్ కాంపోనెంట్ ఓపెన్ కావడానికి ఏమి ఇచ్చాము, ఈ రౌట్ అనేది ఇచ్చాం, స్లాష్ అబౌట్ అని. సో నేను ఇక్కడ ఆ స్లాష్ అబౌట్ అనేది ఈ నావిగేటర్ కి నేను పాస్ చేస్తాను ఇన్పుట్ గా. స్లాష్ అబౌట్. ఓకేనా? సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇంపోర్ట్ ఇచ్చాను. సో ఇది తీసేస్తున్నాను. ఇక్కడ నాకు ఇంపోర్ట్ అయింది చూడండి, యూజ్ నావిగేట్ అనేది ఫ్రమ్ రియాక్ట్ రౌటర్ డామ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాను. సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు బ్రౌజర్లోకి వెళ్ళండి, హోమ్ కాంపోనెంట్లోకి వెళ్ళండి. నాకు ఇక్కడ బటన్ కనపడుతుందా? కనబడుతుందా లేదా గట్టిగా చెప్పండి. సార్. సో ఇప్పుడు నేను బటన్ క్లిక్ చేస్తే నాకేమో అబౌట్ కాంపోనెంట్ లోకి తీసుకెళ్తుందా, అబౌట్ కాంపోనెంట్ లోకి. ఇప్పుడు అబౌట్ కాంపోనెంట్ లో ఉన్నప్పుడు మనకి హోమ్ కాంపోనెంట్ లోకి వెళ్ళాలి. సో మనం ఏం చేద్దాం, ఇక్కడ అబౌట్ కాంపోనెంట్ లో
అబౌట్ కాంపోనెంట్ లో మనం రాయొచ్చు. ఇక్కడ అబౌట్ పేజ్ లో మనము హోమ్ కాంపోనెంట్ లోకి వెళ్ళాలని ఇస్తున్నాం బటన్. ఇక్కడ నేను టాప్ లో ఇస్తున్నాను బటన్ ని. ఇక్కడ ఆన్ క్లిక్ అని ఇస్తున్నాను. ఈ ఆన్ క్లిక్ కి మళ్ళీ అనానిమస్ ఫంక్షన్ ఇక్కడ ఈక్వల్ మళ్ళీ నావిగేట్ దానికి ఇప్పుడు మనం అబౌట్ పాస్ నావిగేట్ అని ఇస్తాను. దాని యొక్క పాత్ పాస్ చేసి స్లాష్ అబౌట్ స్లాష్ హోమ్ అమ్మా. హోమ్ హోమ్ క్లాష్ స్లాష్ అని ఇస్తే సరిపోతుంది. హోమ్ పేజ్ కి మనం ఏమని డిఫైన్ చేసాం రౌట్ ఇక్కడ హోమ్ అటాచ్ చేస్తాం స్లాష్ ఒకటే సార్. జస్ట్ ఫార్వర్డ్ స్లాష్. సో స్లాష్ అని ఇస్తే హోమ్ పేజ్కి వెళ్ళిపోతుంది. సో మనం ఏం చేయాలి, ఈ నావిగేట్ ని మనం ఇంపోర్ట్ చేయాలి. ఇందాక అట్లాగే మనం హోమ్ కాంపోనెంట్లు ఎట్లయితే ఇంపోర్ట్ చేసుకున్నామో ఈ యూజ్ నావిగేట్ ని ఇక్కడ కూడా అలాగే వర్క్ చేసుకోవాలి. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ అవుట్లెట్ లో యూజ్ నావిగేట్ యూజ్ నావిగేట్ ని ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఈ కాంపోనెంట్ లో నేను దాన్ని యూజ్ చేసుకోవాలా. సో నేను ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల కాన్స్ట్ నావిగేట్ ఈక్వల్ టు యూజ్ నావిగేట్. నావిగేటర్ జిఏ నావిగేట్ అది నావిగేట్. దీని లోపల మనం అనానిమస్ అంటే అక్కడ ఏం పెట్టాల్సిన నావిగేట్ Navigate. అక్కడ జిఏ పెట్టండి సార్. కాన్స్ట్ నావిగేట్ ఇక్కడ ఫైల్ సార్ ఆ లైన్ లోనే ఇప్పుడు తీసుకున్నారే అది. రైటే కదా, యూజ్ నావిగేట్ అంతే కదా. ఇక్కడ స్మాల్ వేరే తీసుకోవాలి. సార్. ఓకే, ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్యాకెట్స్ ఇక్కడ తీసుకున్నాను, ఇక్కడ క్లోజ్ చేయాలి. సార్ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉందని చెప్తున్నాను సార్. సో ఇప్పుడు అబౌట్ పేజ్ లో ఉన్నాను. హోమ్ క్లిక్ చేస్తే హోమ్ కాంపోనెంట్ లోకి వెళ్ళాలి. సో నాకు వెళ్ళట్లేదు ఎందుకు. ఇక్కడ అడ నావిగేట్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది సార్. ఇక్కడ కాన్స్ట్ నావిగేట్ ఉంది కదా, కాన్స్ట్ జిఏ పెట్టండి. ఓకే, ఇప్పుడు వెళ్తుంది చూడండి. ఆ, హోమ్ ఆ, కాంపోనెంట్ లోకి వెళ్తుంది. సో అబౌట్ క్లిక్ ఇక్కడ చేస్తే అబౌట్ అబౌట్ క్లిక్ కాంపోనెంట్. చేస్తే అబౌట్. సో ఇక్కడ బటన్స్ కి ఏదన్నా ఇలా బటన్స్ యూజ్ చేయాలనుకుంటే మనం నావిగేట్ అనేది యూజ్ చేసుకుంటాం. ఒకవేళ లింక్ ఇస్తున్నారంటే డైరెక్ట్ లింక్ ట్యాగ్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇక్కడ అవుట్లెట్ అనేది ఒకటి ఉంది, ఇది చెప్పాలి నేను, ఇది మర్చిపోకూడదు. మీరు కొన్ని వెబ్ పేజెస్ లో మీరు ఫ్లిప్కార్ట్ లో కానీ ఇలాంటివి చూసినప్పుడు ఏమవుతుందంటే ఒక ఇప్పుడు అబౌట్ పేజ్ లో ఉన్నాం, అబౌట్ పేజ్ లో మళ్ళీ ఇంకా వేరే పేజెస్ ఉంటాయి, వేరే కాంపోనెంట్స్ ఉంటాయి. సో దానిలోకి ఎంటర్ అవ్వాలనుకుంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ చూడండి అబౌట్ ప్రోడక్ట్స్, అబౌట్ కంపెనీ, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కదా. ఇలా ఒక్క కాంపోనెంట్ ఒక యూఆర్ఎల్ లోపల నుంచి ఇంకొక యూఆర్ఎల్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా మనం లోపలగా సబ్ యూఆర్ఎల్స్ ఉంటే మనం అది ఎలా వర్క్ అవుతుందంటే చూపిస్తాను. ఇక్కడ నేను ఇక్కడ కనబడుతుందా. సార్ సో ఇక్కడ స్లాష్ అబౌట్ ఉంది కదా, ఈ స్లాష్ అబౌట్ లో మనం సపరేట్ గా సబ్ యూఆర్ఎల్స్ క్రియేట్ చేద్దాం. సో దానికి మనం ఇక్కడ ఇది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ తీసుకుంటున్నాం రౌట్ అనేది. సో మనం ఏం చేద్దాం, ఇప్పుడు చైల్డ్ లాగా పాస్ చేయాలంటే రౌట్ కి మనం చిల్డ్రన్ ని పాస్ చేయాలనుకుంటున్నాం. పాస్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే జనరల్ గా పాస్ చేస్తేనే మనకు సబ్ రౌటింగ్ అనేది మనం యూస్ చేసుకోగలుగుతాం. ఒక రౌట్ లోపల ఇంకొక రౌట్ అంటే ఇన్నర్ రౌట్స్ ను మనం క్రియేట్ చేసుకోవడానికి ఈ అదేమంటారు సబ్ రౌట్స్ అంటాం మనం. ఇక్కడ స్లాష్ పెడుతున్నాను. ఇక్కడ ఏం రౌట్, ఈ రౌట్ లోపల మళ్ళీ పాత్,
ఇప్పుడు ఇక్కడ బాగా గమనించండి, ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ పెడుతున్నాము. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఈ పాత్ లో అబౌట్ లోపల మనం లింక్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మీరు ఫార్వర్డ్ స్లాష్ పెట్టాల్సిన అవసరం లేదు. అబౌట్ తర్వాత ఏదైతే రావాలనుకున్నారో ఆ నేమ్ అనేది మీరు ఇక్కడ ఇవ్వచ్చు. నేను ఇక్కడ ప్రొఫైల్ అని ఉంది, ప్రోడక్ట్స్ అని ఇస్తున్నాను. నేను మామూలుగా ఇంతకుముందు ప్రాక్టీస్ చేస్తుంటే సో ప్రోడక్ట్స్ అని ఇస్తున్నాను. ప్రోడక్ట్స్ ఎలిమెంట్ ఇక్కడ కంపెనీ తర్వాత ఎలిమెంట్ సో ఇక్కడ ప్రోడక్ట్స్ కంపెనీ ఈ రెండు యూఆర్ఎల్స్ తీసుకున్నాం. కానీ ఈ యూఆర్ఎల్స్ మనం ఇచ్చిన ఈ ప్రోడక్ట్ కానీ కంపెనీ కానీ మనం ఇంకా ఈ కాంపోనెంట్స్ ని బిల్డ్ చేయలేదు. సో ఆ కాంపోనెంట్స్ బిల్డ్ చేసుకోవాలి. So, ఆ కాంపోనెంట్స్ ని మనం ఇక్కడ అబౌట్ లోనే క్రియేట్ చేసుకుందాం. ప్రోడక్ట్ ప్రోడక్ట్ కాంపోనెంట్ నెక్స్ట్ మొత్తం టైప్ చేయాల్సింది. కంపెనీ కంపెనీ సో టూ ప్రోడక్ట్స్ క్రియేట్ చేసేసాం. సో సక్సెస్ఫుల్ గా రన్ అవుతాను. సో మనం ఏం చేయాలి, ఇక్కడ ఈ ప్రోడక్ట్స్ ని లింక్ గా ఇస్తేనే కదా ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు మనకు ఆ ప్రోడక్ట్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనం ఏం చేయాలా, లింక్స్ క్రియేట్ చేయాలి. ఎక్కడ ఎక్కడ అబౌట్ లోపల మనం ఈ ప్రోడక్ట్స్ కంపెనీ అనే లింక్స్ అనేది ఇచ్చాం. సో మనం ఏం చేయాలి, ఇక్కడ మనము క్రియేట్ చేసిన లింక్స్ వర్క్ అవ్వడానికి ఎక్కడ వర్క్ అవుతాయంటే ఈ అబౌట్ పేజ్ లోనే వర్క్ అవ్వాలి. ఓకేనా? సో మనం ఈ అబౌట్ పేజ్ లోపల ఆ లింక్స్ ఇస్తే అప్పుడు మనకి వర్క్ అవుతుంది. ఇక్కడ ఇస్తున్నాం చూడండి. ఇక్కడ అనార్డర్ లిస్ట్ ఇస్తాను. ఫస్ట్ అనార్డర్ లిస్ట్, దీని లోపల మనం లిస్ట్ ఐటమ్ ఇస్తాం. సో రెండు లింకులు తీసుకున్నాను. ఓకేనా? ఈ లింక్ ట్యాక్స్ లోపల మనం ఏం చేస్తాం, ఒక దానికి ప్రోడక్ట్ అని ఇస్తున్నాను, ఒక దానికి ప్రోడక్ట్, ఇంకొక దానికి కంపెనీ. ఇది యూఆర్ఎల్ నేమ్స్ అన్నమాట.
సో ఇప్పుడు మనం లింక్స్ తీసుకున్నాం, కానీ వీటికి ఇప్పుడు ఇంకా టూ యూఆర్ఎల్ ప్రాపర్టీ కావాలి కదా. సో ఈ టూ ప్రాపర్టీలో మనం ఏం చేద్దాం, ఇక్కడ కర్లీ టూలు బ్రాకెట్ పెట్టుకొని స్లాష్ చెప్పండి, స్లాష్ కంపెనీ అనే ఇవ్వండి సార్. స్లాష్ ఇవ్వకూడదు ఇక్కడ, నేను అందుకే చెప్పింది. స్లాష్ లేకుండా ఇక్కడ స్లాష్ ఇవ్వట్లేదు కాబట్టి స్లాష్ ఇవ్వకూడదు, అందుకే మీరు చెప్తే ఐడియా వస్తుంది. ఇక్కడ కంపెనీ కదా, కంపెనీ. ఓకేనా, ఇక్కడ ప్రోడక్ట్స్ ఇచ్చేసి ప్రోడక్ట్స్. ప్రోడక్ట్. సో సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు బ్రౌజర్లోకి వెళ్తున్నా. ఇప్పుడు నాకు ప్రోడక్ట్ కంపెనీ కనబడుతున్నాయి, లింక్స్ రెండు. నేను ప్రోడక్ట్ క్లిక్ చేస్తే నాకు ఇక్కడ చూడండి, అబౌట్ ప్రోడక్ట్స్. మనకి ఇక్కడ యూఆర్ఎల్ చూడండి, అబౌట్ తర్వాత ప్రోడక్ట్స్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి లింక్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను కంపెనీ క్లిక్ చేస్తే అబౌట్ కంపెనీ. అబౌట్ కంపెనీ. సో ఒక్క అబౌట్ లోపల మనం డిస్ప్లే కావాలని చెప్తున్నాం. కానీ మనం కాంపోనెంట్లు ఏమి ఇచ్చామమ్మా, ప్రోడక్ట్ కాంపోనెంట్లు ఏమి ఇచ్చాం, ప్రోడక్ట్ కాంపోనెంట్, కంపెనీ కాంపోనెంట్ లో కంపెనీ కాంపోనెంట్ అనేది డిస్ప్లే కావాలి H1 ట్యాగ్స్. కానీ నేను ఇక్కడ క్లిక్ చేస్తుంటే మనకి ఏమైనా అవుతున్నాయా, మాత్రం చేంజ్ అవుతుంది. కానీ మనకి ఆ కాంపోనెంట్ అనేది మనకు ఓపెన్ అవ్వట్లేదు. యాక్చువల్గా అయితే ఆ కాంపోనెంట్ కూడా ఓపెన్ అవుతుంది, కానీ రియాక్ట్ కి తెలియదు అనమాట ఎక్కడ డిస్ప్లే చేయాలి అనేది. మనకి ఓపెన్ అవుతుంది కదా కాంపోనెంట్, ఆ కాంపోనెంట్ ఎక్కడ డిస్ప్లే చేయాలో రియాక్ట్ కి తెలియదు. మనం పర్టికులర్ గా ఆ కాంపోనెంట్ ఎక్కడ లోడ్ అవ్వాలనేది మనం రియాక్ట్ కి ఇవ్వాలి. సో అది ఎలా ఇస్తామంటే, ఈ కాంపోనెంట్ మనం క్లిక్ చేసినప్పుడు వర్క్ అవుతుంది, కానీ ఎక్కడ లోడ్ అవ్వాలనేది మనం ఇవ్వలేదు కదా. సో ఇప్పుడు పర్టికులర్ గా ఎక్కడ ఇద్దాము, ఈ లింక్స్ ఉన్నాయి, ఈ లింక్స్ తర్వాత నాకు ఆ కాంపోనెంట్స్ అనేది నాకు డిస్ప్లే కావాలా. నేనేమి ఇస్తాను, అవుట్లెట్ అని ఉంటుంది, ఇక్కడ అవుట్లెట్ అని కనబడుతుందా, ఈ అవుట్లెట్ ని మనం యూజ్ చేసుకుంటాం. ఈ అవుట్లెట్ ఏం చేస్తుందంటే, మీరు లోపల ఇస్తున్నారే కాంపోనెంట్, ఇక్కడ ఆల్రెడీ అబౌట్ లోపల మనం డిక్లేర్ చేసాం. ఇక్కడ అబౌట్ లోపల ఈ ప్రోడక్ట్స్, ఈ కంపెనీ అనే లింక్స్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. సో ఈ చైల్డ్ కాంపోనెంట్స్ ఎక్కడ మనకి డిస్ప్లే అవ్వాలి అనుకుంటే అబౌట్ పేజ్ లో, అక్కడ మనము ఈ అబౌట్ కాంపోనెంట్ లో ఇస్తామన్నమాట. నేను ఇక్కడ అబౌట్ కాంపోనెంట్ లోపల ఈ లింక్స్ అనేది క్రియేట్ చేశాను. ఎప్పుడైతే అబౌట్ కాంపోనెంట్ లోపల ఈ లింక్ క్లిక్ చేస్తాడో యూజరు, అప్పుడు ఆ కాంపోనెంట్ అంటే ఈ ప్రోడక్ట్ కాంపోనెంట్ కానీ కంపెనీ కాంపోనెంట్ కానీ లింకులు క్లిక్ చేసినప్పుడు ఆ కాంపోనెంట్ కి సంబంధించిన డేటా మనకి ఎక్కడ డిస్ప్లే అవ్వాలనుకుంటున్నాం అంటే అక్కడ ఈ అవుట్లెట్ అనేది పెడతాం. ఇక్కడ నేను లింకుల తర్వాత అవుట్లెట్ అని ఇచ్చాను కదా. సో నేను సేవ్ చేసి రన్ చేస్తే ఆడ బ్రౌజర్ లో చూస్తే ఈ లింక్ క్లిక్ చేసినప్పుడు, ఇప్పుడు కంపెనీ లింక్ క్లిక్ చేస్తే ఈ అవుట్లెట్ ప్లేస్ ఎక్కడ ఉందో ఈ ప్లేస్ లో మనకి ఆ కాంపోనెంట్ లో ఉన్న డేటా ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడండి. సో నేను ఇక్కడ కంపెనీ అనేది ఉంది, అబౌట్ కంపెనీలోకి వెళ్ళాం కాబట్టి ఇక్కడ కంపెనీ కాంపోనెంట్ అని కనబడుతుంది చూడండి. ఓకేనా, ఎందుకు ఇక్కడ లింకుల తర్వాత కనబడుతుందంటే, మనం ఇక్కడ లింక్స్ ఇక్కడ క్రియేట్ చేసిన లింక్స్ తర్వాత మనం అవుట్పుట్ అనేది ఇచ్చాం, అవుట్లెట్ అనేది ఇచ్చాం. అవుట్లెట్ ఎక్కడ ఉంటే అక్కడ ఆ కాంపోనెంట్ అనేది మనకి లోడ్ అవుతుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ప్రోడక్ట్ దానిలో క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు చూడండి ప్రోడక్ట్ కాంపోనెంట్ డిస్ప్లే అవుతుంది, పైన కూడా URL లో ప్రోడక్ట్ అని ఉంది. సో మీరు అవుట్లెట్ ఇక్కడ కాకుండా టాప్ లో ఇస్తే, బిఫోర్ లింక్స్ నేను ఇక్కడ అబౌట్ కాంపోనెంట్ ఉంది కదా, అబౌట్ కాంపోనెంట్ అని కనపడిన తర్వాత నాకు వెంటనే ఈ ప్రోడక్ట్ కాంపోనెంట్ లో ఉన్న డేటా చూపించాలి. అప్పుడు నేనేం చేస్తా, ఇక్కడ ప్లేస్ చేస్తాను అది. ఓకేనా, ఇప్పుడు అబౌట్ కాంపోనెంట్ హెడ్డింగ్ ఉంది కదా, ఈ అబౌట్ కాంపోనెంట్ హెడ్డింగ్ తర్వాత నాకు ఈ ప్రోడక్ట్ లో ప్రోడక్ట్ కాంపోనెంట్ కానీ కంపెనీ కాంపోనెంట్ కానీ ఇక్కడ చూడండి ఇప్పుడు ఎక్కడ డిస్ప్లే అవుతుంది, అబౌట్ కాంపోనెంట్ అనే మనం ఇచ్చాం కదా H1 హెడ్డింగ్, దాని తర్వాత ఇప్పుడు ప్రోడక్ట్ కాంపోనెంట్ కనపడుతుంది. ఓకేనా, ఇంకా ఒకవేళ దీనికి స్టైల్స్ అప్లై చేసుకోవాలన్నా మీరు స్టైల్స్ అప్లై చేసుకోవచ్చు. ప్రతి కాంపోనెంట్ ని ఒక సపరేట్ ఫైల్లో రాసుకోను, లేకపోతే ఇన్లైన్ ఇచ్చో మనం చేసుకోవచ్చు. ఇక్కడ నేను H1 కి ఇస్తున్నాను ఇన్లైన్, ఇది స్టైల్ ఇస్తున్నాను, స్టైల్ ఈక్వల్ టు డబల్ పవర్ బ్రాకెట్స్, దీని లోపల బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఇక్కడ పర్పుల్ ఇస్తున్నాను.
పర్పుల్ సేవ్ చేస్తున్నాను. సో నాకు చూడండి పర్పుల్ కనబడుతుందా? మీకు ఈ కాంపోనెంట్ ఎక్కడ సార్ కావాలంటే అక్కడ డిస్ప్లే అవడానికి మనం చేస్తున్నాం. నేను ఇప్పుడు ఈ అవుట్లెట్ ని కింద కూడా ఇస్తున్నాను. ఇక్కడ చూడండి అవుట్లెట్ అని ఇస్తున్నాను. సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి నాకు అవుట్లెట్ టాప్ లోనే ఇచ్చాను, అబౌట్ కి బాటమ్ లోనే ఇచ్చాను, లింక్ తర్వాత ఇచ్చాను, లింక్స్ కు ముందు కూడా ఇచ్చాను. సో నాకు అందుకు రెండు చోట్ల డిస్ప్లే అవుతుంది కాంపోనెంట్. కనబడుతుందా? సార్ సో మీరు ఎలాగైనా ఇప్పుడు నేను కంపెనీ మీద క్లిక్ చేస్తే ఈ రెండు కాంపోనెంట్స్ లోను కంపెనీ అనేది డిస్ప్లే అవుతుంది చూడండి. కంపెనీ సో కంపెనీ అనేది డిస్ప్లే కంపెనీ అవుతుంది. కానీ నేను కంపెనీకి స్టైల్స్ అప్లై చేయలేదు కాబట్టి నాకు స్టైల్స్ కంపెనీకి స్టైల్స్ ఇవ్వలేదు అప్లై. కాబట్టి అప్లై. ఎస్, ఇది ఇన్నర్ ఇన్నర్ చైల్డ్స్ కి మనం కాంపోనెంట్స్ అంటే లింక్స్ క్రియేట్ చేయడం అనేది. సో ఒక లింక్ లోపల ఇంకొక లింక్ ని క్రియేట్ చేసుకొని దాన్ని కూడా మనం ఇలా యాక్సెస్ చేసుకోవచ్చు. ఏమంటే యాక్సెస్ చేసుకునేటప్పుడు మనం ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ అనేది ఇవ్వం. ఫార్వర్డ్ స్లాష్ ఓకే. అనేది రూట్ కి సంబంధించిండేది. సో ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ అని ఇస్తే హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఫార్వర్డ్ స్లాష్ అబౌట్ అని ఇస్తే అబౌట్ కాంపోనెంట్ ఓపెన్ అవుతుంది. ఫార్వర్డ్ స్లాష్ అబౌట్ తర్వాత మీరు స్లాష్ పెట్టి ప్రోడక్ట్స్ అని ఇస్తే అప్పుడు ఈ ప్రోడక్ట్ పేజ్ వస్తుంది మనకి. డైరెక్ట్ ప్రోడక్ట్ పేజ్ మీరు ఇస్తే రాదు చూడండి ఇక్కడ. స్ట్రక్ అయిపోయింది. సో నేను ఇక్కడ ప్రోడక్ట్స్ అని ఇస్తున్నాను. నాకేమైనా కనబడుతుందా? ఏం సార్ కనపడట్లేదు. ప్రోడక్ట్ పేజ్ లో మనకి ప్రోడక్ట్స్ అని రాసాం కదా, ఆ కంటెంట్ ఏదే కానీ మనకు కనపడట్లేదు చూడండి ఇక్కడ. ఓన్లీ నావిగేషన్ బార్ ఒక్కటి వస్తుంది. ఎందుకు వస్తుంది నావిగేషన్ బార్ అంటే మనము ఈ నావిగేషన్ బార్ ని టాప్ లో ఇచ్చాం, రౌట్స్ కంటే ముందు ఇచ్చాం కదా, అందుకు ఈ నావిగేషన్ బార్ లో ఉన్న డేటా అంతా మనకి డిస్ప్లే అవుతుంది. మిగతా డేటా అంతా మనకి డిస్ప్లే కావట్లేదు. ఎందుకంటే మనము పర్టికులర్ యూఆర్ఎల్ ని టైప్ చేసినప్పుడు మాత్రం ఆ కాంపోనెంట్స్ రావాలని చెప్పి మనం ఇచ్చాం. ఇక్కడ స్లాష్ కొట్టినప్పుడు మాత్రమే హోమ్ కాంపోనెంట్ రావాలని ఇచ్చాను. నేను ఇక్కడ ప్రోడక్ట్ యాక్సెస్ చేసుకుంటున్నాను కాబట్టి రావట్లేదు. ఎప్పుడైతే నేను ఫార్వర్డ్ స్లాష్ అబౌట్ స్లాష్ ప్రోడక్ట్స్ అని ఇస్తానో అప్పుడు నాకు వర్క్ అవుతుంది చూడండి ఇక్కడ. నేను ఇక్కడ స్లాష్ స్లాష్ అబౌట్ అబౌట్ అని ఇచ్చి ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తే నాకు ఇప్పుడు ఆ కాంపోనెంట్ అనేది కనబడుతుంది. ఒకవేళ నేను కంపెనీది కావాలనుకుంటే ఇక్కడ అబౌట్ తర్వాత కంపెనీ కంపెనీ ఇస్తాను. సో ఇప్పుడు నాకు కంపెనీ కాంపోనెంట్ కనబడుతుంది. ఓకేనా? అర్థమైందా? ఓకే ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అయింది సార్. అవును ఓకే. సార్. బటన్స్ కి అయితే నావిగేషన్ అని యూజ్ చేస్తాం. యూజ్ నావిగేటర్ అనే హుక్ అనేది యూజ్ చేసి మనం వర్క్ చేసుకుంటాం. లేదు మామూలు లింకులకి అయితే లింక్ అనేది డైరెక్ట్ ఉంది ట్యాగ్, ఏది రౌటర్ ప్రొవైడ్ చేస్తుంది, రియాక్ట్ రౌటర్ డామ్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ లింక్ యూజ్ చేసుకొని చేయొచ్చు. లేదు మామూలు యాంకర్ ట్యాగ్ యూజ్ చేసైనా చేయొచ్చు. కానీ యాంకర్ ట్యాగ్ యూజ్ చేస్తే పేజ్ మొత్తం రీలోడ్ పేజ్ అవుతుంది. మొత్తం లోడ్ అవుతుంది. సార్ చాలా మంది అడిగే డౌట్ అదే, లింక్ కి యాంకర్ ట్యాగ్ కి డిఫరెన్స్ అడుగుతారు రియాక్ట్ రౌటర్ కి. అప్పుడు మీరు చెప్పాల్సింది ఏంది, యాంకర్ ట్యాగ్ యూజ్ చేస్తే కంప్లీట్ పేజ్ మొత్తం రీలోడ్ అవుతుంది. ప్లస్ రీలోడ్ అవుతుంది సార్. బట్ లింక్ అయితే ఒకవేళ ఓన్లీ Just కాంపోనెంట్ component మాత్రమే లోడ్ ఓన్లీ అవుతుంది. కాంపోనెంట్ మాత్రమే రీరెండర్ అవుతుంది. మిగతా డేటా అంతా రీరెండర్ కాదనమాట. పేజ్ మొత్తం రీలోడ్ అవ్వదు. సో అది మనకి బెనిఫిట్ అనమాట. ఎందుకు ఇది యూజ్ చేయడం అనేది అడుగుతారు అనమాట. లింక్ ఎందుకు యూజ్ చేసుకోవాలా, యాంకర్ ట్యాగ్ కూడా సేమ్ వర్కే కదా అని అడుగుతారు. మనం ఏం చెప్పొచ్చు, పేజ్ మొత్తం రీలోడ్ అవుతుందంటే డేటా ఎక్కువ తీసుకుంటుంది. ప్లస్ మనకి ప్రతి కాంపోనెంట్ అవసరం లేని కాంపోనెంట్స్ కూడా అగైన్ రెండర్ అవుతున్నాయి. దానివల్ల మనకి ఏమవుతుంది, అప్లికేషన్ అనేది స్పీడ్ అనేది తగ్గిపోతుంది. సో అదే మనం కాంపోనెంట్ బేస్డ్ అంటే లింక్ యూస్ చేసుకున్నాం అనుకోండి, లింక్ ట్యాగ్ లింక్ కాంపోనెంట్, అప్పుడు ఏమవుతుంది, పర్టికులర్ గా ఏ కాంపోనెంట్లు అయితే చేంజెస్ కావాలో ఆ కాంపోనెంట్ మాత్రమే మనకి చేంజ్ అవుతుంది. మిగతా చేంజెస్ అన్ని ఏం జరగవు. నేను ఇప్పుడు ఇక్కడ కాంటాక్ట్ అస్ అని అంటున్నాను కదా, దాని మీద క్లిక్ చేస్తే నాకు ఏం జరుగుతుంది చూడండి, ఓన్లీ కాంటాక్ట్ కాంపోనెంట్ సంబంధించిన డేటా మాత్రం ఇక్కడ ఒకటి రీలోడ్ అవుతుంది. నేను ఇప్పుడు అబౌట్కి వెళ్ళాను, అబౌట్ లోపల నేను ప్రోడక్ట్ అని క్లిక్ చేస్తే నాకు అబౌట్ కాంపోనెంట్ ఉంది కదా, ఈ కాంపోనెంట్ పైన ఉండేది ఏ డేటా కానీ నాకు రెండర్ అవ్వదు. ఓన్లీ కాంపోనెంట్ లోపల అబౌట్ కాంపోనెంట్ లోపల ఉన్న డేటా మాత్రమే లోడ్ అవుతుంది చూడండి. ఇక్కడ ప్రోడక్ట్ క్లిక్ చేస్తున్నాను,
సో మిగతాదంతా అలాగే ఉంది, లోడ్ అవ్వట్లేదు. మిగతా ఈ రో అంత ప్రోడక్ట్ మాత్రం ఈ అబౌట్ కాంపోనెంట్ తర్వాత ఉన్న డేటా మాత్రమే మనకి లోడ్ అవుతుంది. సో ఇలా మనం వర్క్ చేయొచ్చు. ఇక్కడ కంపెనీ కావాలా, జస్ట్ కంపెనీ మీద క్లిక్ చేసి కంపెనీ కాంపోనెంట్ డిస్ప్లే అవుతుంది. ఇవి ఇన్నర్ కాంపోనెంట్స్ కి మనం ఇవ్వాలనుకుంటే. ఇంకా ఏమున్నాయి? డైనమిక్ పాత్స్ అంటారు. మీరు సమ్ ఫ్లిప్కార్ట్ తీసుకుంటే ఎగ్జాంపుల్ మీకు కనబడుతుంది. ఇప్పుడు నాకు ఈ అబౌట్ ఉంది, కంపెనీ ఉంది. ఇలా కాకోకుండా అబౌట్ లోనే కొన్ని వందల ఉంటాయి, అంటే ఐడీస్ లాగా చైల్డ్ ఉంటాయి అనమాట. డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఇక్కడ సమ్ నెంబర్స్ ఇస్తారు, ఇక్కడ ఐడి పెట్టింటారు అనుకోండి, స్లాష్ పెట్టి నేను అబౌట్ 1 లేకపోతే అబౌట్ 2 ఇట్లా డిఫరెంట్ పేజెస్ అనేది ఉంటాయి అనుకోండి. మనం ఏం చేస్తాం, ప్రతిదానికి ఇట్లా అబౌట్ అని రాసేసి తర్వాత ఇక్కడ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇది చూపిస్తాను, ఇది తీసేస్తున్నాను. కాంటాక్ట్ అని ఉంది కదా, ఇక్కడ స్లాష్ కాంటాక్ట్ 1 అని ఉంటుంది. తర్వాత ఇంకొక కాంపోనెంట్ తీసుకొని సేమ్ యాస్టిస్ తీసుకొని సో నేను ఇక్కడ 4 కాంపోనెంట్స్ తీసుకున్నా. ఇక్కడ కాంపోనెంట్ 1, దీనికి కాంటాక్ట్ 1 అని తీసుకున్నా, దీనికి కాంటాక్ట్ 2 అని తీసుకున్నా, దీనికి కాంటాక్ట్ 3, దీనికి కాంటాక్ట్ 4. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, పర్టికులర్ ప్రతిదానికి కాంటాక్ట్ 1, 2, 3 ఇన్ని రౌట్స్ వస్తున్నాయి. మనం రియల్ గా ఒక ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ లో కానీ లేకపోతే అమెజాన్ కానీ తీసుకుంటే మనకి దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ కనబడతాయి కదా. ప్రతి ప్రోడక్ట్ కి ఒక ఐడి అనేది ఉంటది, యూనిక్ గా ఒక ఐడి అనేది ఇస్తాడు వాడు. ఆ ఐడి బేస్ చేసుకొని మీకు డేటా అనేది చూపిస్తా వస్తాడు ఆ ప్రోడక్ట్ గురించి. సో ఇక్కడ ఏమవుతుంది, అన్ని ప్రోడక్ట్స్ కి వాడు లింక్ క్రియేట్ చేసుకుంటే వెళ్తే ఏమవుతుంది, మొత్తం కాంపోనెంట్స్ అన్ని ఒక్క పేజ్ లోనే సుమారుగా ఒక 50 దగ్గర దగ్గర ఒక ప్రోడక్ట్స్ ఎన్ని ఉంటాయి, ఒక 2000 3000 ప్రోడక్ట్స్ ఉండవా, లేకపోతే కొన్ని ఉంటాయి 10,000 అన్న ఉంటాయి ప్రోడక్ట్స్. ఆ 10,000 ప్రోడక్ట్స్ కి వాడు లింకులు క్రియేట్ చేసుకుంటే వెళ్తాడా, చేయడు. దీనికోసమే ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి డైనమిక్ రౌటింగ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. సో దాన్ని ఏం చేస్తామంటే ఇన్ని రౌట్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒకే ఒక రౌట్ క్రియేట్ చేస్తాడు. దానికి ఒక ఐడి ఏదో ట్యాగ్ తీసుకుంటాడు, ఐడి కానీ లేకపోతే సంథింగ్ ఏదన్నా నేమ్ పెడతాడు. దాని ముందర జస్ట్ కోలన్ పెడతాడు. ఇక్కడ కాంటాక్ట్ అని రాసినాం, దాని తర్వాత కోలన్ పెట్టేసి ఐడి అని రాసాం. సో ఈ ఐడి అనేది మనకు వేరియబుల్ నేమ్ గా వస్తుంది అనమాట. ఈ వేరియబుల్ నేమ్ యూజ్ చేసుకొని యూజర్ ఏం టైప్ చేస్తున్నాడో యూఆర్ఎల్, ఇక్కడ యూఆర్ఎల్ లో ఏమైతే టైప్ చేస్తున్నాడో అది మనం యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సంథింగ్ కాంటాక్ట్ ఉంది కదా, కాంటాక్ట్ /1 కానీ లేకపోతే 3 కానీ లేకపోతే 5 కానీ ఇలా నెంబర్స్ ఏదైనా ఇస్తున్నాడు. ఆ నెంబర్ ని మనకి ఎక్కడ స్టోర్ అవుతుంది, ఆ నెంబర్ అనేది ఈ ఐడి అనే వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. ఓకేనా, దీన్ని మనం యూజ్ చేసుకొని మనం డిస్ప్లే చేస్తాం. అది ఎలాగో మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను సేవ్ చేస్తున్నాను కాంటాక్ట్ లో. నేను ఏం చేయాల, కాంటాక్ట్ పేజ్ ఉంది కదా, కాంటాక్ట్ అస్ కాంపోనెంట్, ఈ కాంపోనెంట్ లోపల ఆ ఐడిని నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. రియల్ గా అయితే ఏం చేస్తాము, ఐడిని యూజ్ చేసుకొని ఆ ప్రోడక్ట్ ని చూపిస్తాం. కానీ నేను ఇంకా అంత ప్రాజెక్ట్ మనం ఇంకా చేయట్లేదు కదా. సో జస్ట్ ఏం చేద్దాం, ఈ ఐడీస్ ని మనం అది బ్రౌజర్ లో చూపిస్తా వద్దాం అనమాట. అంటే ప్రతిసారి ఐడి ఇచ్చినప్పుడల్లా బ్రౌజర్ లో మనకి ఐడి అనేది చేంజ్ అయితే చూపిస్తుంది. మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ రిటర్న్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఆ ఐడిని డిస్ప్లే చేయాలి. దాంతోపాటు ఫస్ట్ హెడ్డింగ్ డిస్ప్లే చేయాలి. ఇక్కడ హెడ్డింగ్ డిస్ప్లే చేయాలి. హెడ్డింగ్ తర్వాత ఆ పర్టికులర్ ఐడి అనేది మనకి డిస్ప్లే చేయాలి. సో మనకి ఐడి వస్తుంది, కానీ ఐడి ఎలా మనం తీసుకొచ్చుకుంటాం, ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఒక ప్రాపర్టీ ద్వారా కానీ లేకపోతే ఒక హుక్ ద్వారా కానీ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే
అదొక పారామీటర్ ద్వారా వస్తుంది కాబట్టి మనం ఏం చేస్తాం ఇక్కడ ఆ పెరామ్స్ అనేది యూజ్ చేసుకుంటాం. ఏ పెరామ్స్? మనకి ఇక్కడ రియాక్ట్ అవుటర్ డామ్ మనకి ఒక హుక్ ను ప్రొవైడ్ చేస్తుంది. యూజ్ పెరామ్స్ అనేది ఈ హుక్ యూజ్ చేసుకొని మనం కావాల్సిన కాంపోనెంట్ లో డేటాని తీసుకొచ్చుకుంటాం. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఆ హక్కుని యూజ్ చేసుకోవాలండి. నేను ఆ హక్కుని కాన్స్ ఐడి ఇది డీస్ట్రక్చర్ చేస్తున్నాం అంతే. మనకు వస్తున్న ఐడిని డీస్ట్రక్చర్ చేసుకున్నాం. ఈ యూజ్ పారామ్స్ అనేది మనం ఇస్తున్న URL లో పారామీటర్స్ ఇక్కడ ఇస్తున్నాం కదా స్లాష్ తర్వాత, ఈ వేరియబుల్స్ డేటాని మనకి రిటర్న్ చేస్తుంది అనమాట ఈ పారామ్స్ అనేది. సో రిటర్న్ చేస్తుంది. సో సేవ్ చేస్తున్నాను, ఇక్కడ ఐడి ఇస్తున్నాను. సో నేను బ్రౌజర్లోకి వెళ్ళి కాంటాక్ట్ 5 అని ఇచ్చాను కదా, నేను సేవ్ చేస్తాను, దీన్ని రన్ చేస్తున్నాను. నాకు కనబడుతుంది ఇక్కడ 5 అనేది. మీరు ఇస్తున్న ఇక్కడ URL లో 5 ఇస్తున్నారే, అది మనకు అక్కడ డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మీరు ఇక్కడ సంథింగ్ ఏదైనా 20 ఇచ్చారనుకోండి, సో నేను సేవ్ చేస్తే నాకు ఇక్కడ 5 కాదు 20 వస్తుంది. ఇప్పుడు కనబడుతుందా 20? ఒకవేళ మీరు 20 కాదు ఏదైనా నేమ్ ఇస్తున్నారు, ఏదైనా నేమ్ ఇవ్వాలనుకుంటున్నాను నేను ఇక్కడ, నేను అర్చన అని ఇచ్చాను. నేను ఎంటర్ ప్రెస్ చేస్తాను, నాకు అర్చన డిస్ప్లే అవుతుంది. సో మీరు ఏదైతే కాంటాక్ట్ తర్వాత ఇస్తారో ఈ కాంటాక్ట్ తర్వాత ఇచ్చినది మాత్రమే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఐడి రూపంలో. ఎందుకు ఐడి రూపంలోనే డిస్ప్లే అవుతుందంటే, మీరు ఇక్కడ స్లాష్ తర్వాత కోలన్ పెట్టి ఐడి అని ఇచ్చారు కాబట్టి ఈ ఐడిని మనం ఇక్కడ ఐడితో యూజ్ చేసుకుంటున్నాం. ఒకవేళ మీరు వేరే నేమ్ ఇచ్చారనుకోండి, ఇక్కడ ఐడి కాకుండా సమ్ నేమ్ అని ఇచ్చారు, ఓకేనా. ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. సో నాకు చూడండి ఏమైనా డిస్ప్లే అవుతుంది, ఇక్కడ డిస్ప్లే అవ్వట్లేదు. నేను ఇక్కడ కాంటాక్ట్ అర్చన అనే ఇచ్చాను, సేవ్ చేస్తున్నాను, మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను, నాకేం డిస్ప్లే అవ్వట్లేదు. ఎందుకు? ఇప్పుడు మనం ఇక్కడ ఐడి నేమ్ చేంజ్ చేసాం, నేమ్ కింద ఇచ్చాం. సో ఇక్కడ మనం కాల్ అక్కడ చేసి నేమే చెక్ చేయాలి. నేమే చేసుకోవాలి, నేమే తీసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, డీస్ట్రక్చర్ చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఇది యూజ్ పెరామ్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది. ఈ ఆబ్జెక్ట్ లోపల మనకి ఏమేమైతే మీరు ప్రాపర్టీస్ ఇస్తారో ఆ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇక్కడ నేను ఓన్లీ నేమ్ మాత్రమే ఇచ్చాను. నేమ్ కాకుండా నేను ఇంకోటి ఫార్వర్డ్ స్లాష్ పెట్టి కోలన్ పెట్టేసి నేను ఇక్కడ ఐడి అని ఇస్తాను, ఓకేనా. సేవ్ చేస్తున్నా. నాకు ఇప్పుడు ఇక్కడ నేను రన్ చేస్తే నాకు రన్ అవ్వట్లేదు. ఎందుకు? నేమ్ మాత్రమే కాదు, ఇప్పుడు మనకి ఐడి కూడా వస్తుంది. ఐడి కూడా రావాలి సార్. నేను ఇక్కడ ఐడిని కూడా తీసుకుంటాను. సో ఈ యూస్ పేరామ్స్ మనకి ఐడి కూడా రిటర్న్ చేస్తుంది. సో సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు కాంటాక్ట్ అర్చన ఇచ్చాం. అర్చన తర్వాత మనం ఏమి అంటే ఒక కాంటాక్ట్ తర్వాత నేమ్ ఇవ్వాలి, తర్వాత ఐడి కూడా ఇవ్వాలి, 2 పారామీటర్స్ ఇవ్వాలి. సో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ వెళ్తున్నాం, ఇక్కడ అర్చన మాత్రం ఇచ్చాం, నేమ్ ఇచ్చాం. ఇప్పుడు ఐడి కావాలి, ఐడి నేను ఇక్కడ 25 ఇస్తున్నాను. సో నేను ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తాను. నాకు చూడండి అర్చన డిస్ప్లే అయింది, 25 కూడా డిస్ప్లే అయింది, ఓకేనా. కనబడుతుందా మీకు? సో ఇలా మనము ఐడీస్ డైనమిక్ గా వాల్యూస్ ని పాస్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇంకొకటి క్వశ్చన్ మార్క్ పెట్టి కూడా ఉంటుంది. దాన్ని ఇవి ఏమంటారంటే ఇవి పాత్ పెరామ్స్ అంటారు. ఇలా మీరు కోలన్ పెట్టి ఇస్తారన్నారే, వీటిని పాత్ పెరామ్స్ అంటారు. PATH పాత్ పెరామ్స్ అంటారు. దానికి మనం యూజ్ చేసుకునేది ఈ యూజ్ పెరామ్స్ అనే హుక్ ని యూజ్ చేసుకుంటాం. ఇంకొక వే ఏంటంటే బ్రౌజర్స్ లో ఇలా క్వశ్చన్ మార్క్స్ పెట్టి వస్తాయి, ఓకేనా. క్వశ్చన్ మార్క్స్ పెట్టి నేమ్ వాల్యూ పేర్స్ గా మనం పాస్ చేస్తాం. నేమ్ ఈక్వల్ టు అని పెట్టేసి ఇక్కడ వాల్యూస్ పాస్ చేస్తాం. తర్వాత
ఏజ్ కోలన్ పెట్టేసి ఇట్లా వాల్యూస్ పాస్ చేస్తాం. అలాంటి పాస్ చేయడానికి మనం యూజ్ చేసేది ఈ క్వైరీ పెరామ్స్ అంటారు వాటిని, లేదా సెర్చ్ పెరామ్స్ అని కూడా అంటారు. క్వైరీ పెరామ్స్ అని అంటారు లేదా సెర్చ్ పెరామ్స్ అని అంటారు.